అందరికీ నమస్కారం. తెలంగాణలో ఆశా కార్యకర్తల చలో హైదరాబాద్ అయితే విజయవంతమైందని చెప్పుకోవచ్చు. సమస్యల పరిష్కారానికి యూనియన్ ప్రతినిధులకు కమిషనర్ అయితే హామీ ఇచ్చారు. ఫిక్స్డ్ వేతనం, ఇన్సూరెన్స్‌పై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై గైడ్‌లైన్స్ అంటే ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక ఆశాలకు 18,000 వేతనం ఇవ్వాలి అంటూ కోటి మెడికల్ ఆఫీస్ కార్యాలయం వద్ద ముట్టడైతే చేయడం జరిగింది. కమిషనర్ హామీతో ఆశా వర్కర్లు ధర్నా అయితే విరమించడం జరిగింది. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే సమస్యల పరిష్కారానికి ఆశా కార్యకర్తలు భారీ ఎత్తున మరి ఇక్కడ హైదరాబాద్ అయితే తరలి రావడం జరిగింది. హైదరాబాద్లోని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు పోలీసుల ఆంక్షలను, ఆటంకాలను అధిగమించి హైదరాబాద్కు తరలి వచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులతో కమిషనర్ చర్చించి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు ఆశా వర్కర్లతో కలిసి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి జయలక్ష్మి ఇక్కడ రోడ్డుపై బైఠాయించారు. కోటి ఉమెన్స్ కాలేజీ చౌరస్తా ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్ల పారితోషికాలు తగ్గించాలనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ 50 లక్షలు, ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మరి ఆశా వర్కర్ల ధర్నా సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. తర్వాత రాష్ట్ర నాయకత్వం 20 మందిని, రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మిని చర్చలకు కమిషనర్ అయితే ఆహ్వానించారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలనే విషయాన్ని, 50 లక్షల ఇన్సూరెన్స్, 50,000 మట్టి ఖర్చులు, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్పై ప్రభుత్వానికి నివేదించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ప్రతి నెల పారితోషికాలు తగ్గించకుండా మొత్తం అమౌంట్ను 1వ తేదీలోపు అకౌంట్లో వేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. పెండింగ్లో ఏమేమి ఉన్నాయో బడ్జెట్ చూసుకొని ఎన్హెచ్ఎం ద్వారా అవి వెంటనే విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక నోట్ ఇస్తే చర్చించి గైడ్లైన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలను చెల్లిస్తామని, ఈ చర్చలకు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి, సిఐటి ఉపాధ్యక్షులు భూపాల్ తదితరులు అయితే పాల్గొన్నారు. ఇది ఆశా కార్యకర్తలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆశా కార్యకర్తలకు వేతనాలు అయితే పెంచింది. ఆ వేతనాలు కూడా పెంచిన వేతనాలు అమలు చేస్తామని కూడా రాష్ట్ర కమిషనర్ గారు అయితే ప్రకటించారు. మొత్తానికైతే ఆశా కార్యకర్తల చలో హైదరాబాద్ విజయవంతమైందని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.